హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పెన్షన్ పథకంకు బకాయిలు చెల్లించాలా వద్దా నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపు ఫార్ములా ప్రతి నెల ఎంత మొత్తం పెన్షన్ వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి డిమాండ్ నోటీస్ జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం పడుతుంది. అధిక పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్లు, 2 సహాయ పీఎఫ్ కమిషన్లు నియమించాలని ఉన్నతాధికారులు కోరారు. కానీ దీనిపై ఇప్పటివరకు సానుకూల నిర్ణయాలు వెలువడలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియ కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి ఏళ్ల కొద్దీ సమయం పట్టే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకు పెన్షన్ పథకం బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాల్లో నిల్వ ఉంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఆ మేరకు నిల్వలేని ఉద్యోగులు, పెన్షన్దారులు డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు అందిస్తున్నారు. అయితే చెక్కులు చెల్లుబాటు అనంతరం అధిక పెన్షన్ దరఖాస్తు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్ఓ తెలియజేయడం లేదు. 6 నెలల క్రితం డిమాండ్ నోటీసులు అందుకున్న చందాదారులు, పెన్షన్దారులు కొందరు అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటివరకు సవరణ పెన్షన్ చెల్లింపు పత్రాలు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించక అధిక పెన్షన్ ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ నోటీసుల మేరకు భవిష్య నిధి ఖాతాల్లోని నిల్వల నుంచి నిధులు తీసుకునేందుకు అంగీకార పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్న ఈపీఎస్ నిబంధనల మేరకు పెన్షన్ నిధికి యాజమాన్యం వాటా కింద 9.49% చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుంచి పాత పద్ధతిలోనే చలానాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చిన వారికి మరోసారి డిమాండ్ నోటీసులు జారీ అవుతాయి, లేక ఆటోమేటిక్గా నిధులు సర్దుబాటు చేస్తారా అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఇక ఆర్టీసీ పరిధిలో ఈపీఎఫ్ఓ ఎలా ఉందంటే, హైదరాబాద్ ఈపీఎఫ్ఓ పరిధిలో 81,000 మంది ఆర్టీసీ కార్మికులు అధిక పెన్షన్ దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో 30,000 మంది డిమాండ్ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులు సైతం అధిక పెన్షన్ లెక్కింపు ఫార్ములా పెన్షన్ ఎంత వస్తుందో చెప్పకపోవడంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.